హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు రసం ఎలా చేయాలో చూద్దామండి. నా స్టైల్‌లో రసం అయితే నేను ఇలా చేస్తాను. రసం అన్నది చాలా రకాలుగా చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను. దీని తయారీ విధానం చూద్దాం ఇప్పుడు. రసం చేసుకోవడానికి ఒక గిన్నె అన్నది పెట్టుకున్నాను. పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అన్నది వేసుకోవాలి గిన్నెలో. వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా చీరి పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువగానే కరివేపాకు, ఒక 4, 5 ఎండుమిరపకాయలు ఇలాగ తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మొత్తం ఈ గిన్నెలో వేసి వేయించుకుందాం. చూడండి ఇలాగా వేసుకుని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకుంటే మంచి స్మెల్ వస్తా పోపు అన్నది వేగుద్ది. రసం అన్నది చాలా రకాలుగా పెడతా ఉంటారు. నీలచారు అని కూడా అంటారు దీన్నైతే. నేను ఏ విధమైన రసం పౌడర్‌లో వేయకుండా టమాటా కూడా వేయట్లేదండి. ఈ ధనియాలు వేసాం కదా! మంచి ఫ్లేవర్ వస్తా ఉంటది రసం అనేది. ముద్దపప్పు చారు కాసుకుంటాం కదా! అప్పుడు కూడా ఇలాగే పెట్టుకుంటామండి మేమైతే. రసం అన్నది చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఇలా నీళ్ళ చారు కింద పెట్టుకుంటా ఉంటాను. చాలా బావుంటది. చాలా టేస్ట్ ఉంటది. మంచిగా పిల్లలకి అజీర్తి అది చేసినప్పుడు కొంచెం జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బావుంటది. ఇవాళ మా అమ్మాయికి కొంచెం జ్వరం వచ్చింది. అందుకని నేను ఇలా కొంచెం తేలిగ్గా అరుగుద్దనేసి కొంచెం రసం అయితే ఇలా చేశానండి. అందులో పోపు వేగిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకొని, తర్వాత కొంచెం ఉప్పు, అదే సరిపడగా ఉప్పు, కొంచెం చింతపండు, పసుపు, కారం, కొంచెం బెల్లం ఇవన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు ఒక గుప్పెడంత కొత్తిమీర కాడలతో సహా వేసి మరిగించుకోవాలి. ఇలాగ ఒక 5 మినిట్స్ మరిగితే రసం అన్నది రెడీ అయిపోద్ది. ఇందులో ఎటువంటి పౌడర్లు గానీ యూజ్ లేదు నేను. ఇలాగే బావుంటది. నీళ్ళ చారు అంటారు దీన్ని. చాలా బావుంటదండి. ఒకసారి మీరెలా రసం పెడతారో కామెంట్ చేయండి. ఒకసారి మీరు ఈ విధంగా ఎప్పుడో రసం చేయనట్టయితే ఒకసారి చేసి చూడండి. చాలా చాలా బావుంటది. ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చూడండి ఇలా ఒక 5 మినిట్స్ మరిగించుకొని, ఇంకా అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బావుంటది. జలుబు చేసినప్పుడు కూడా వేసుకుంటే చాలా బావుంటదండి. ఎంతో టేస్టీ అయిన రసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.